ఆర్థిక అవకతవకలు, బ్యాంక్ రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లలిత్ మోడీ, విజయ్ మాల్యా విదేశాలలో దర్జాగా తిరుగుతున్నారు. విజయ్ మాల్యా దగ్గర 9,000 కోట్లకు పైగా భారత్ కి రుణాలు ఇవ్వకుండా ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన పరిస్థితి. అయితే తాజాగా ఈ ఇద్దరూ కలిసి తాము భారత్ నుండి పారిపోయిన అతిపెద్ద నేరస్థలం అని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు అయితే ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. లలిత్ మోడీ తన ఇన్స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఎలా పోస్ట్ చేశాడంటే, భారత్ ని ఎగతాళి చేస్తూ నవ్వుకుంటూ మేము ఆర్థిక నేరగోళమి అని చెప్పుకుంటూ ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో లలిత్ మోడీ, విజయ్ మాల్యా పక్క పక్కనే ఉండి భారతదేశానికి చెందిన మేమిద్దరం పరారీలో ఉన్న నేరస్తులం అని చెప్పడం స్పష్టంగా ఇక్కడ వినిపిస్తుంది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. వీళ్ళు భారత ప్రభుత్వానికి ఎంత ఎగతాళి చేస్తున్నారో చూడండి అన్నట్లుగా ఇప్పుడు అందరూ కూడా విమర్శలు వెలువెత్తున్నాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ వాళ్ళు ఎంత సంతోషంగా నవ్వుకుంటూ భారత్ని ఎగతాళి చేసి పోస్ట్ చేయడం అనేది ఇక్కడ చర్చాంశనీయంగా మారింది.